ఈరోజు ఖగోళంలో నవగ్రహాలలో బుధుడు రాత్రి 9:54 కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. ఈ బుధుడి కుంభ సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, కుంభ సంక్రమణం జరిగిన బుధుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు రాత్రి సరిగ్గా 9:54 నవగ్రహాలలో బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం లాభస్థానంలో ఏర్పడింది కాబట్టి బంధుమిత్రులతో స్నేహభావం పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు వస్తాయి. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ కుంభ సంక్రమణం 10వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి కొద్దిగా అకారణ అవమానాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అకాల భోజనం కూడా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు వేళకు ఆహారాన్ని తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ కుంభ సంక్రమణం అనేది 9వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి దీనివల్ల మిథున రాశి వాళ్ళకి పనుల యందు అలసత్వము, కొద్దిగా బద్ధకం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అలసత్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం అష్టమంలో 8వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అకారణ భయం పెరుగుతుంది. కాబట్టి అకారణ భయాన్ని తగ్గింపజేసుకొని కర్కాటక రాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం. సింహరాశి వాళ్ళకి ఈ కుంభ సంక్రమణం అనేది 7వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వృత్తిపరంగా అధికారులతో విభేదాలు, బంధువుల్లో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలో బుధుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు. తులారాశి వాళ్ళకి 5వ స్థానంలో బుధుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి వృత్తిపరంగా కొద్దిగా అలసత్వం పెరుగుతుంది, శత్రుబాధలు పెరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. పట్టుదలతో ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన పనులన్నింటిలో విజయం సాధిస్తారు. ధనుసు రాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి బంధుమిత్రులతో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిపరంగా కూడా వ్యతిరేకత పెరిగే సూచనలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఈ కుంభ సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి మకర రాశి వాళ్ళు పట్టుదలతో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే ఈ సంక్రమణం ఏర్పడుతోంది కాబట్టి అనవసర వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల భయం ఉంటుంది కాబట్టి అందరితో సఖ్యతతో వ్యవహరించాలి. చివరగా మీనరాశి వాళ్ళకి ఈ బుధుడి కుంభ సంక్రమణం వ్యయస్థానంలో ఏర్పడుతోంది కాబట్టి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. ఏ పని ప్రారంభించినా కొద్దిగా విఘ్నాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బుధుడి కుంభ సంక్రమణం అనేది మళ్ళీ ఏప్రిల్ 10వ తేదీ వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అనుకూల ఫలితాలు వస్తున్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి బుధుడికి ప్రీతిపాత్రమైనవి పెసలు కాబట్టి ఈ సందర్భంగా నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. జ్యోతిష శాస్త్రపరంగా బుధుడికి ప్రియమైనటువంటి పెసలను 1.25 కేజీ ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దేవాలయంలో దానం ఇవ్వాలి. అలాగే ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలో ఉన్న ఈ సమయంలో ద్వాదశ రాశుల వాళ్ళు బుధుడు విశేషంగా యోగించాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి వీలైనప్పుడల్లా బుధవారం పూట గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, సంకటనాశక గణేశ స్తోత్రాన్ని పఠించడం ద్వారా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలను రెట్టింపు చేస్తుంది, వ్యతిరేక ఫలితాలను తగ్గింపజేస్తుంది.